ఓటు వేసి మూలమైన గెలిపించవలసి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మూలమైన ఓటుని ఇస్తానండి. దైవ సంకల్పం అంతే జరిగేది కూడా అలా జరుగుతుంది. మీరు కూడా ఇస్తున్నాను టీచర్ ఎమ్మెల్సీగా ఎలిజిబిలిటీ ఉంది. టీచర్గా కంటెస్ట్ చేస్తూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి టీచర్ ఎమ్మెల్సీగా నామినేషన్ జరిగింది, అప్రూవల్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రచారానికి నా ఆయుధం ఏంటంటే సత్యమేవ జయతే. మనకున్న ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త హామీలు మనం చేయలేము. ఉన్న వాటిని పరిష్కారం కానీ హామీలు గట్రా ఉంటే ఇష్యూస్ వాటిని టేకప్ చేసి గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ చేసి నా వంతుగా కృషి చేసి అందరి టీచర్స్కి ఉన్న వీటిని చేసుకుంటే నా వంతు కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అందరినీ దయచేసి మన క్వాలిఫికేషన్స్, ఎందుకంటే ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, 50 సంవత్సరాల అనుభవం, ఇవన్నిటిని మిళితం చేసుకుని మన చట్టసభల్లో మనం ఒక మంచి నిర్ణయాత్మక నిర్ణయాలు చేయించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ప్రజలందరినీ, టీచర్స్ చాలామంది ఉంటారు, ఓటర్గా ఎన్రోల్ అయిన వాళ్ళందరినీ దయచేసి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.